ప్రభునామమున ఇక్కడ కూడా వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ ప్రాంతానికి దేవుని వాక్యానికి వినడానికి వచ్చి ఉన్నారు కనుక ఈ డిసెంబర్ అంతా ఏందిమా? డిసెంబర్ అంతా ఏందమ్మా? క్రిస్మస్ యొక్క సంబరాలు, సెలబ్రేషన్లు ఇలా జరుపుకుంటూ ఉంటారు. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి? నిజమైన క్రిస్మస్ ఏంటి మీకు తెలుసా? తెలుసా? నిజమైన క్రిస్మస్ తెలుసా మీకు? తెల్ల అంటే ఇటు అన్నది, తెలుసా అంటే ఇటు అన్నది, అంతే కదమ్మా. నిజమైన క్రిస్మస్ మీకు తెలుసా? తెల్ల. నిజమైన క్రిస్మస్ అనేది చాలా మంది చేసుకునేది యేసుక్రీస్తు జన్మించాడని చేసుకోబడతారు. 2025 సంవత్సరమైన ఎప్పుడు జన్మించాడు? 2020 సంవత్సరంలో జన్మించాడు ఆయన. ఎందుకు జన్మించాడు? ఎందు నిమిత్తం ఈ లోకాన్ని ఆయన జన్మించాడు? కావలసిన కారణం ఏమిటి? ఇంతవరకు మనము క్షేమంగా బ్రతుకుతూ ఉన్నామంటే, ఇంతవరకు మనము ఊపిరి పీల్చగలుగుతున్నామంటే, ఆరోగ్యం కలిగి ఉన్నామంటే దేవుని కృప వలన మనం క్షేమంగా ఉన్నాం. దేవుడు సంవత్సరమున మనం జరపకబడుతూ ఉంటాం. ఏదిమా? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా కూడా చెప్పుకునే గొప్ప పండుగ. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే, యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చాడు? యేసు వచ్చాడని పండుగలు చేసుకోగలుగుతాం. కొత్త బట్టలు కొనకబడి ఎన్ని వేలని బట్టి, ఎన్ని వందల బట్టి బట్టలు తెచ్చుకుంటాం, ఇల్లును శుభ్రం చేసుకుంటారు. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసమ్మా? ఎప్పుడైతే నీ మనస్సు దేవుని వైపు చూడబడతావో, ఎప్పుడైతే దేవుని నమ్మి నీ యొక్క పాప జీవితాన్ని వదులుకొని దేవుని వైపు తిరగబడతావో, ఎప్పుడైతే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగబడతావో, అప్పుడే నిజమైన క్రిస్మస్. అనేక విధాలుగా చెప్పగలుగుతారు క్రిస్మస్ అనేది. దేవుడు ఎప్పుడో 2020 సంవత్సరంలో ఆయన జన్మించాడు. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని వైపు చూడగలుగుతారో అప్పుడు నిజమైన క్రిస్మస్. ఈ గ్రామంలో, పెద్దమనూరు గ్రామంలో దాదాపు 3 సార్లు ఏం పెట్టినామా? ఉపవాస ప్రార్థన పెట్టినా. ఉపవాస ప్రార్థన ఎందుకు పెడుతున్నానంటే, ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం, అనేక వాటి నుంచి, బంధకాల నుంచి విడిపించడం కోసం ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో వాటి చేసిన ఖర్చు ఎంత తెలుసా? దాదాపు 10,000 అవుతుంది, అందాజుగా చెప్తున్నాను. కానీ అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు అంత ఖర్చు పెట్టి చేయాల్సి వచ్చి ఉన్నది? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. దేవుడిచ్చిన సన్నిధానంలో గడపలేకపోతూ ఉన్నాం. అందుకే అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలు కలగబడుతుంటాయి. ఒక మాట అంటారు పెద్దలు, ఎక్కడ వేసిన దొంగలు అక్కడ
అక్కడే ఉన్నట్లు అక్కడే జీవితాలు ఉంటాయి. నేను రెండోసారి పెట్టినప్పుడు ఒక వాక్యం చెప్పబడిన 2 వాక్యాలు చెప్పిన. ఏదో చెప్పగలుగుతారమ్మా? వచ్చిన వారు చెప్పగలుగుతారా? అది ఏది వాక్యం అంటే కట్టబడిన గాడిద పిల్ల. కట్టబడిన గాడిద పిల్ల. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందో, దేవుడు నిజమైన క్రిస్మస్ ఏ విధంగా వస్తుంది అనేది ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో మీతోనే మాట్లాడబడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. కట్టబడిన గాడిద పిల్ల. ఎందుకు యేసుక్రీస్తు వారు దేవుడు ఆ యొక్క గాడిద పిల్లను ఎందుకు కోరుకబడినాడు? ఇప్పుడన్నా గుర్తొచ్చిందమ్మా వాక్యం? కట్టబడిన గాడిద పిల్ల గురించి చెప్పబడిన. కానీ ఈ దినములో ఒక ప్రత్యేకత దేవుడు ఏక వాక్యంతో నడిపించాలనుకుంటున్నాడు. ఈ కట్టబడిన అనుభవాలు ఏంటి? కట్టబడిన యొక్క బానిసత్వం ఏంటి? దేవుడు కట్టబడిన గాడిద పిల్లలు ఏంటికి కోరుకు ఉన్నాడు అనేది ఈ దినములో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. ఈ దినములో ఈ యొక్క నెలంతా కూడా క్రిస్మస్ జరుపుకోగలుగుతున్నారు. సెమీ క్రిస్మస్ అంట, క్రిస్మస్ అంట, ఎన్నో వైభోగాలు చేయబడుతూ ఉన్నారు. ఎందుకు కోసం తెలుసమ్మా? ఎవరైనా మారగలుగుతారని, మారు మనసు పొందగలుగుతారని క్రిస్మస్ పండుగలు చెప్పబడుతూ ఉన్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అనేది ఇంకా రాలేదు. ఏంది ఇట్లా చెప్తున్నాను అనుకోవచ్చు. నిజమైన క్రిస్మస్ రాలేదు. ఎందుకంటే మనిషి పాప జీవితంలో పడి, మనిషి జీవిత పాపంలో పడి, తన జీవితంలో పాపంలో కలగబడుతూ ఉన్నారు. అందుకే నిజమైన క్రిస్మస్ రాలేదని ఇక రాత్రి కాల సమయంలో నేను సెలవిస్తూ ఉన్నా. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే మనిషి జీవిత పాప జీవితాన్ని విడిచిపెట్టి, మనిషి జీవితం పాప యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు నూతనంగా మార్చబడతావో నీ జీవితం అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అప్పుడే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో జరపగలుగుతావు. ఎలాగ జరపగలుగుతావు అంటే నీ జీవితం అంతా కూడా నిజమైన క్రిస్మస్ జరపగలుగుతావు. ఒక్కరోజు కాదు, నీ బ్రతుకు దినములంతా కూడా నిజమైన క్రిస్మస్ జరపగలుగుతావు. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. ఏదో సంవత్సరం వచ్చిందని బట్టలు తీసుకోవడం, ఏదో సరుకులు తెచ్చుకోవడం, వైభవం చేసుకోవడం, సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. కానీ మనిషికి కావలసిన వాటిని ఆనందిస్తూ ఉన్నారు. కానీ మనిషి జీవితంలో నిజమైన క్రిస్మస్ కూడా రాలేదు. చూడండి పిల్లరా. అందుకే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ ఉన్నది. చాలా మంది ఈ మాటలను వినకుండా తన జీవితానంతా వ్యర్థంగా పాలు చేసుకుంటున్నారు. నిజమైన ఒక విలువ, మంచి జీవితం ఒక విలువైనది. దేవుడు ఒక విలువ ఇచ్చాడు నీకు. ఆ విలువను కాపాడాలి కానీ వ్యర్థంగా చేసుకోవాలి. ఈ నిజమైన క్రిస్మస్ ఏ విధంగా వస్తుందో ఇక రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబడుతున్నాడు. అది ఎక్కడంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-7 మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21 మా జాగ్రత్తగా కానీ మత్తయి సువార్త 21 చదువు. 21 నుంచి చదువు, అర్థమవుతుంది. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల 2 చూచి
తన శిష్యులను ఇద్దరు చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీ ఎదుటనున్న గ్రాములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దానితో ఉన్న యొక్క గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. చాలే. హల్లెలూయా. చూడండి పిల్లరా, మత్తయి సువార్త 21:1-7 వచనాల వరకు, అదే మార్కు సువార్త 11:1-7 వరకు, లూకా సువార్తలో 19:3-35 చూసుకుని వెళ్తే ఇట్లా యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది. ఈ 4 సువార్తలో యేసుక్రీస్తు యొక్క గాడిద పిల్ల గురించి రాయబడి ఉన్నది. ఈ గాడిద పిల్లను ఎందుకు దేవుడు తేమంటున్నాడు? కట్టబడిన గాడిద పిల్లను విడిపించినట్లు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా విడిపించబడుతున్నాడు. హల్లెలూయా. మనము కూడా కట్టబడిన గాడిద పిల్లలాగా ఉన్నాం. చూడండి పిల్లరా, ఈ గాడిద అనే పదాన్ని చాలా మంది భూతుగా అనిపించుకోబడుతుంది. గాడిద అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ గాడిద పిల్లను దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడతాడు. చూడండి పిల్లరా, ఎందుకు యేసుక్రీస్తు గాడిద పిల్లను కోరుకున్నాడంటే దేవుడు ముందుగా చెప్పబడిన ప్రవచనం అని రాయబడి ఉందేమా? దేవుడి యొక్క ప్రవచనం ముందుగా చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు రాకమునుపే, దేవుడు రాకమునుపే దేవుడు యొక్క ప్రవక్తలు పలకబడిన మాటలు ప్రవచనం నెరవేర్చబడడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు రావలసి వచ్చింది. చూడండి, దేవుడు యొక్క ఏదైతే ప్రవచనం చేసినాడో, దేవుడు ఏదైతే వాక్యం చెప్పబడినాడో, ఆ యొక్క పాత నిబంధనలో ఏదైతే చెప్పబడి ఉన్నాడో వాటన్నిటి కూడా పరిశుద్ధ యేసుక్రీస్తు ఈ భూలానికి వచ్చి దానిని దేవుడు ఏం చేయడానికి వచ్చినాడమ్మా? నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. చూడండి రామ్, అది ఎక్కడంటే జకర్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. జకర్యా గ్రంథం 9:9 జకర్యా గ్రంథం 9:9 జకర్యా గ్రంథం ఈ ప్రవచనం నెరవేర్పు. జకర్యా 9:9 సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును. మళ్ళా చదువు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి పిల్లరా, హల్లెలూయా. జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నది. పాత నిబంధనల గ్రంథములో దేవుడు ఈ ప్రవచనమును నెరవేర్చడానికి ఆ గాడిద పిల్లను కోరుకుని ఉన్నాడు. చూడండి పిల్లరా, ఈ ప్రవచనము నెరవేర్పు దేవుడు ఏదైతే రావించబడి ఉన్నాడో, ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, ప్రవచించబడినాడో ఆ ప్రవచనం నెరవేర్చుడు దేవుడు జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేములో నివాసులారా బహుగా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు ఏ దాని మీద ఎక్కి వస్తాడంటమా? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడంట. చూడండి పిల్లరా, హల్లెలూయా. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు. గాడిద పిల్ల మీద ఎక్కేవాడు ఎవరంటే రాజు. నీ రాజు ఆయన, నీ జీవితాన్ని మార్చే రాజు, నీ బ్రతుకును మార్చే రాజు, నీ పరిస్థితిని మార్చే రాజు, నీ పాప జీవితాన్ని మార్చే రాజు ఈయన.
అని చాలా మందికి డౌట్ వస్తాయి. ఏం డౌట్లు అంటే, రాజు అనేవాడు గుర్రం మీద వస్తాడు కదా, రాజు అనేవాడు గుర్రం మీద ఎక్కి వస్తాడు కదా అని డౌట్ రావచ్చు. కానీ దేవుడు ఎందుకు ఆయన గాడిద పిల్ల మీద రావాల్సి వచ్చిందంటే, చూడండి పిల్లరా, ఈ రాజు గాడిద పిల్ల ఎందుకు వచ్చాడంటే, దేవుడు వారి మీద కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎందుకు గాడిద పిల్ల మీద ఎందుకు కూర్చున్నాడంటే, చూడండి పిల్లరా, యేసు గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆయన వినయం, శాంతి సేవ సూచన చేసి ఉన్నాడంట. గాడిద మీద కూర్చున్నవాడు యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతి కలగజేయడానికి, ఈ లోకంలో శాంతిగా బ్రతకడానికి, ఈ లోకంలో అనేక వాళ్ళ జీవితాలు పతనమవుతున్న జీవితాలు, ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్న జీవితాలు, ఎన్నో కుటుంబాల్లో పాపము కలిగిన జీవితాలు, ఎన్నో కుటుంబాలను పతనమవుతున్న కుటుంబాలందరూ కూడా దేవుడు శాంతిరీతంగా చేయడానికి ఈ దేవుడు ఏ దాని మీద వచ్చాడంటమ్మా, గాడిద పిల్ల మీద వచ్చి ఉన్నాడంటే. చూడండి పిల్ల, యేసు ఎందుకు వచ్చాడంటే, ఆయన గాడిద పిల్ల ఎందుకు యుద్ధానికి రావట్లేదు, గాడిద మీద కూర్చొని యుద్ధానికి రాలేదు. గాడిద పిల్ల మీదకి శత్రుతోని ఈ లోకంలో పాపం చేసి వాళ్ళని నశించడానికి రాలేదు. గాడిద పిల్ల కూర్చొని ఆయన ఈ లోకానికి అనేక వాళ్ళని హతం చేయడానికి రాలేదు. ఎందుకు వచ్చాడంటే, ఆయన రక్షించుటకు నజరుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఒక మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి జీవితాన్ని మార్చడానికి ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. చూడండి బ్రా, ఏ రాజైనా యుద్ధానికి పోయేటవాడు ఏది వేసుకోబోతాడమ్మా, గుర్రం వేసుకోబోతాడు. ఈ గుర్రం వేసుకున్నవాడు యుద్ధం చేయగలుగుతాడు. కానీ ఒక రాజే ఉండి, భూలోకానికి పరిపాలించిన రాజే ఉండి, ఆ రాజు గాడిద పిల్ల మీద కూర్చొని అనేక వాళ్ళని ఏం చేయడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఎందుకు ఆయన రక్షించడానికి వచ్చాడంటే, నశించిపోవడకు దేవునికి ఇష్టం లేదు, నశించిపోయి నరకడపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అనేక వాళ్ళని విడిపించడానికి, అనేక పాప జీవితాలను విడిపించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఉన్నాడంటే. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థితిలో కలిగి ఉన్నామో, రాజైన వాడు ఎందుకు తన దీన స్థితులతో ఒక గాడిద పిల్ల కోరుకుని ఉన్నాడు, గాడిద పిల్ల మీద ఎందుకు కూర్చొని ఉన్నాడు, ఎందుకు గాడిద పిల్లను కట్టబడిన గాడిద పిల్లను ఎందుకు ఆయన కోరుకుని ఉన్నాడు. చూడండి పిల్లరా, ఆ గాడిద పిల్ల ఎన్నో సంవత్సరాల వరకు అట్లాగనే కట్టబడి ఉన్నదంట, ఎన్నో సంవత్సరాల నుంచి కట్టబడి ఉందంట. ఆ గాడిద పిల్ల పక్కకు పోవాలని, స్వేచ్ఛగా తిరగాలని అలా చూస్తూ ఉన్నదంట. అయ్యో నన్ను ఎవరని విడిపించగలుగుతారా, అయ్యో ఈ స్థితి నుంచి, ఈ యొక్క యజమాని నుంచి ఎవరైనా విడిపించగలుగుతారా అని గాడిద పిల్ల తను వేదన కలగబడుతుందంట. చూడండి కదా, మీకు అర్థమైన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు వాక్యం వింటే నీ జీవితాన్ని మార్చబడుతూ ఉన్నాడు. ఆ యొక్క గాడిద పిల్ల తన జీవితంలో ఎన్ని సంవత్సరాల గాడిద పిల్ల అలాగే కట్టబడి ఉన్నది. ఆ గాడిద పిల్ల నన్ను ఎవరైనా స్వేచ్ఛగా విడిస్తారా, ఆ యజమాని విడిస్తారా, ఎవరైనా ఆ యొక్క విడిస్తారని ఎదురు చూస్తూ ఉన్నది. ఎవరు? ఈ గాడిద పిల్ల. చూడండి పిల్లరా, ఎదురు చూస్తూ ఉంది. చూడండి పిల్లరా, ఎదురు చూస్తూ ఉంటే ఆ గాడిద యొక్క ఎవరు విన్నారమ్మా? యేసుక్రీస్తు విన్నాడు. దేవుడు చూసి ఉన్నాడు. ఆ కట్టబడిన గాడిద పిల్ల తీసుకురండి. ఈ కట్టబడిన అనుభవం ఎవరంటే, పాప జీవితం కలగబడిన జీవితాలు, పాప జీవితంతో లోబడిన జీవితాలు, కొన్ని జీవితాలు కట్టబడిన జీవితాలు కలగబడింటావు. ఏంటి పాప జీవితం అంటే? మందు జీవితంలో ఆ యొక్క జీవితం నుంచి బయటికి రావాలనుకుంటా, కానీ ఆ బంధకాలు కట్టబడి ఉంటావు.
ఆ కట్టబడిన జీవితాల్లో కలగబడి ఉంటారు. ఒక జీవితంలో ఈ పాపం నుంచి నేను విడుదల కలగాల, ఈ పాపం నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు, అయ్యో నా చేత కాలదని అనుకున్న స్థితులతో కలిగబడి నువ్వు కూర్చొని ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో గాడిద పిల్లను, కట్టబడిన గాడిద పిల్లను దేవుడు విడిపించినట్టు ఈ రాత్రి కాల సమయంలో ఏ పాపంతో కలిగి ఉన్నావో, ఏ బంధకాలతో కలిగి ఉన్నావో, ఏటితో ముడిపలి కలిగి ఉండినావో ఆ జీవితాల నుంచి విడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కట్టబడిన గాడిద పిల్లను మీ ఎదురుకు తీసుకొని వచ్చాడు. దేవుడు ఎందుకు కట్టబడిన గాడిద పిల్లను కోరుకున్నాడంటే తన జీవితాన్ని స్వేచ్ఛగా ఇవ్వాలని, దేవుడి అధికారము చేయాలని, దేవుడు తన మీద ఆ యొక్క గాడిద మీద కూర్చొని అధికారం చేయాలని, నీతిగా నడిపించాలని. చూడండి పిల్లరా, ఈ కట్టబడిన గాడిద పిల్లను దేవుడు విడిపించినట్టు ఈ రాత్రి కాల సమయంలో కూడా నిశ్చయముగా మిమ్మల్ని విడిపించబడుతూ ఉన్నాడు. నిశ్చయముగా మిమ్మల్ని విడిపించబడుతున్నాడు. ఎప్పుడైతే కట్టబడి జీవితాలతో కలిగబడి ఉన్నావో, ఏంటి ఆ కట్టబడిన జీవితాలంటే పాప యొక్క జీవితం. నీ జీవితంతో మార్చుకోవాలనుకుంటావు, కానీ ఆ మాలి నుంచి విడిపించేది ఎవరంటే దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు మాత్రమే ఆ కట్టడులు విప్పగల దేవుడు. ఆయన నీ కట్లు ఇప్పగల దేవుడు ఎవరంటే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ వస్తుంది. చూడండి పిల్లరా, నిజమైన క్రిస్మస్ వస్తుంది నీ జీవితంలో. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ వస్తుంది. మేము ఈరోజు కలవటాల గ్రామానికి పోవాల్సింది. నేను రత్నంతో చెప్పిన, రత్నం కలవటాలకు పోవాలి, కానీ దేవుడు అయితే నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. 2 గ్రామంలో ఏదో ఒక గ్రామం ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడని చూపెడుతున్నాడు అని చెప్పలే, కానీ 2 గ్రామంలో ఏదో ఒక గ్రామానికి మనం వెళ్ళాలని చెప్పిన. వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అంత డెకరేషన్ చేస్తూ ఉన్నారు. చర్చి పేట. కానీ ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించి ఉన్నాడు. ఆయన ఎందుకు నడిపించి ఉన్నాడంటే తన జీవితాల కట్టబడిన జీవితాలు కలిగి ఉన్నారని, తన జీవితంలో కట్టబడిన బంధకాలతో కట్టబడుతూ ఉన్నారని. అది ఎవరు కట్టబడినాడంటే సాత్మని యొక్క జీవితంలో కట్టబడి ఉన్నారు. వాని బంధకాల నుంచి ఆ కట్లు విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని మీ వద్దకు తీసుకొని వచ్చాడు. చూడండి, మన జీవితంలో సంవత్సరం ఒక్కసారి మనకు ఏమొస్తుంది? క్రిస్మస్ వస్తుంది. కానీ నీ జీవితంలో ప్రతిరోజు కూడా నీ మనస్సును మార్చుకొని, ప్రతిరోజు కూడా నీ జీవితంలో క్రిస్మస్ జరుపుకునే రీతిగా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగించబడుతూ ఉన్నాడు. మీరు నమ్మితే ఆ కట్టు నుంచి విడిపించబడుతున్నారు. మీరు నమ్మితే ఆ జీవితాల నుంచి విడిపించబడుతున్నారు. మీరు విశ్వాసిస్తే ఆ కట్టు నుంచి విడిపించబడుతున్నారు. చూడండి పిల్లరా, ఒక రాజు అధికారం చేయగలుగుతాడు, కానీ ఒక రాజు తన కాళ్ళ కింద పెట్టాలనుకుంటాడు, కానీ ఈ రాజు నిన్ను పరలోకానికి తీసుకోవాలని వచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఈ రాజు పరలోకానికి తీసుకొని పోవాలని ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఈ రాజు నీ కోసం వచ్చి ఉన్నాడు. ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఉన్నాడు ఈ రాజు. ఇక రాజు అని చెప్పబడినా కూడా గాడిద పిల్ల మీద కూర్చొని అయినా ఏం చేస్తున్నాడమ్మా? గాడిద పిల్లను కూర్చొని అధికారం చేస్తూ ఉన్నాడు. ఏ రాజైనా గుర్రం మీద చేసేవాడు, ఈ గుర్రం మీద గుర్రపు సాయి చేసేవాడు ఎవరంటే అనేక వాళ్ళు యుద్ధాలుగా వాడుకున్నవాడు రాజు. ప్రజల పైన బానిసతగా చేసే ఈ రాజు. కానీ ఈ రాజు ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషిని కూడా ఏం చేయడానికి వచ్చినాడమ్మా? రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు ఈ రాజు. ఆయనే
నజరుడైన యేసుక్రీస్తు. ఆయన బంధకాలను, ఏ బంధకాలతో కట్లబడి ఉన్నారో ఆ కట్లు విడిపించడానికే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ కట్లు ఏమంటే కట్టబడిన గాడిద పిల్ల ఉన్నట్లు, ఈ కట్లు ఏమంటే పాప యొక్క కట్లు, భయం కలిగిన బంధాలతో కలిగిన కట్లు. వాటితో దేవుడు విడిపించడానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 2020 సంవత్సరాలు వచ్చాడు. చాలా మంది భయంతో కలగబడి మా జీవితాలు ఎవరు మార్చగలుగుతారు, మా బ్రతుకును ఎవరు మార్చగలుగుతారు అనే భయం. ఈ వ్యాధి నుంచి ఎవరు విడిపిస్తాడు, ఈ యొక్క పాప యొక్క రోగం నుంచి ఎవరు విడిపిస్తాడని భయం. ఈ భయం నుంచి బంధకాలతో కలగబడిన వాళ్ళకు కూడా దేవుడు విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుడు యుద్ధపరంగా గుర్రం మీద రాలేదు, కానీ గాడిద మీద కూర్చొని అనేక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన గుర్రం మీద వచ్చాడంటే ఈ లోకమంతా ఏమైతుందా? లోకమంతా ఏమి కూడా ఉండదు. దేవుడు మొత్తం కూడా తుడిచి వేస్తాడు ఈ లోకాన్ని. ఆయన గుర్రం మీద వచ్చాడంటే ఆయన చేతికి తీసుకుబడతాడు అధికారం. ఎప్పుడు తీసుకుబడతా అంటే పాప జీవితం అధికం కలిగినప్పుడు, అన్ని ద్వారాలు మూసినప్పుడు దేవుడు రెండో రాకడ రాబడుతూ ఉన్నది. చూడండి పిల్లరా, మన బ్రతుకు అనేక వాళ్ళు సంపాదించుకోవడానికి అనేక వాటిని కోసం ప్రయాసపడుతుంటాం, కానీ దేవుని మన హృదయం ఇయలేకపోతూ ఉన్నాం. దేవుడు ఆయుస్సును ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీ మనసును మార్చుకోవాలనుకుంటున్నాడు. దేవుడు అయ్యో నీ జీవితాన్ని ప్రతిరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు, కానీ మార్చుకోలేని జీవితాలతో కలిగబడి ఉన్నాని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబడుతూ ఉన్నాడు. చూడండి, మనము కూడా ఎలా ఉన్నామో ఒక్కసారి గుర్తెరగండి. ఆ గాడిద పిల్ల బంధకాల నుంచి విడిపించడానికి అంటే మన జీవితాలు కూడా దేవుడు విడిపించబడుతూ ఉన్నాడు. ఏదంటే నీవు ఏ కట్టతో అనే పాపంతో ఉన్నావో ఆ పాపం నుంచి విడిపించడానికి, ఏ కట్లతో కలగబడి ఉన్నావో పాపంతో విడిపించడానికి, నీవు లోకములో నీ బంధకాలతో నీవు ఏ పనిలో నువ్వు ఉన్నావో వాటి నుంచి విడిపించడానికి, వాటి బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి, ఏ జీవితాలతో బ్రతికి ఉన్నాం, ఏ బ్రతుకులతో మనం జీవిస్తూ ఉన్నాం, ఏ కట్లతో బంధకాలతో కట్టబడి ఉన్నాం. నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరగట్లేదు, నీ జీవితంలో నిజమైన క్రైస్తవ జీవితం లేదు, నీ జీవితంలో సాక్ష్యం లేదు, నీ జీవితంలో బ్రతకడానికి ఏది కష్టపడినా కూడా వారి కరెక్ట్గా మిరగట్లేదు. ఎందుకంటే కట్టబడిన జీవితాలతో కలిగి ఉన్నారని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబడుతూ ఉన్నారు. చాలా మంది విసిగిపోతున్నారు దేవుని వాక్యం. చాలా మంది లోకానికి లోబడుతూ ఉన్నారు, కానీ ఈ లోకంలో పాపము అధికం అవుతుంది. ఈ లోకంలో అధికం పాపం అవుతుంది, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఉన్నది చెప్పుకోబడుతూ ఉంటే వాడిని ఇష్టపడలేదు. నువ్వు ఈ పాపం చేస్తూ ఉన్నారంటే వాడు ఏం చేస్తున్నా అంటే అక్కడే మానుకోవట్లేదు. వాడి పాపాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని విడిచిపెడతాడో వాడు నిత్య రాజ్యానికి చేర్చబడతాడని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడని పిల్లరా, కట్టబడిన గాడిద పిల్లల ఎందుకు కూర్చున్నాడంటే దేవుడు వారి మీద కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే తెలుసా? దేవుడే అధికారం తీసుకోబడుతూ ఉన్నాడని. గాడిద పిల్ల మీద కూర్చున్నాడంటే దేవుడే అధికారం తీసుకోబడుతూ ఉన్నాడని. దేవుడు అధికారం తీసుకుంటే ఎలా ఉంటాడంటే నీ జీవితం మార్చబడతాది, నీ బ్రతుకును మార్చబడతాది, నీ పాప యొక్క జీవితాన్ని దేవుడు మార్చబడతాడు, నీ రోగం అంతా నీ జీవితం అంతా తీర్చివేస్తాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే నీ మీద అధికారముతో కూర్చోబడతాడో, నువ్వు ఎప్పుడైతే దేవునికి నీకు అధికారం ఇవ్వబడతావో అప్పుడు దేవుడే అధికారం తీసుకోబడతాడని ఈ రాత్రి కాల సమయంలో
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబడుతున్నాడు. చూడండి కదా, దేవుడు ప్రతి బంధకాలను విడిపించడానికి ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం, ఏ విధంగా నడుచుకోబడుతున్నామో ఈ రాత్రి కాల సమయంలో గుర్తెరగమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తెరగడమ్మా. ఏ కట్లతో బంధకాలతో కట్టబడి ఉన్నావో, వేటితో కట్టబడి ఉన్నావో, వేటి బంధకాలతో నీవు భయంతో కట్టబడి ఉన్నావో, దేవుడు ఈ లోకానికి నీ శాంతి కలగ చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి యేసుక్రీస్తు వచ్చాడని పండుగ చేసుకోబడుతున్నా కానీ ఎలా చేసుకోబడుతూ ఉన్నావు, ఏ విధంగా చేసుకోబడుతూ ఉన్నావు, పండుగలు ఏ విధంగా చేసుకోబడుతున్నావు అనేది ఒక్కసారి గుర్తెరుగుతూ ఉన్నావా? అమ్మా, జీవితం మనిషికి సమయం ఇచ్చినప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. సమయమును అయిపోయినా కానీ జీవితం గతించిపోయినాక అప్పుడు దేవుడు ఎంత బ్రతిమాలినా కూడా దేవుడు క్షమించడు. అక్కడ ధనవంతుడి యొక్క జీవితాలు అల్లాడిపోతూ ఉన్నాడు నరకంలో. తన జీవితం అంతా వ్యర్థంగా చేసుకుని ఉన్నాడు. తాగుడుతో, వ్యసనములతో, పాపంతో నిండితో కలగబడి ఉన్నాడు. తన ధనంతో, అనేకమైన వస్త్రాలతో, విలువైన వస్త్రాలతో, అనేకమైన తాగుతూ డాన్సులు వేస్తూ ఉన్నాడు. వారికి కానీ ఒక్క చుక్క నీటి కూడా దొరకట్లేదంట అక్కడ నరకంలో. ఆ నరకంలో నువ్వు పడకూడదని, ఆ నరకంలో నువ్వు ఉండకూడదని, ఆ నరకంలో నువ్వు తట్టుకోలేవని, ఆ నరక యాత్రలో నువ్వు బ్రతకలేవని దేవుడు ఈ భూలోకానికి నీ కోసం వచ్చి ఉన్నాడు. చూడండి కదా, నీ బ్రతుకును మార్చడానికి, నీ పాప జీవితాన్ని కడగడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుడు ఎలా పుట్టాడో ఇలా అందరికి అడిగితే అందరికి తెలుసు. దేవుడు ఎలా పుట్టాడని తెలుసు, కానీ ఎందుకు వచ్చాడో, ఎందుకు ఆయన వచ్చాడో ఈ భూలోకానికి, యేసుక్రీస్తు ఎందుకు ఆ దీనతలో పుట్టాల్సి వచ్చింది, ఎప్పుడైతే నువ్వు ప్రశ్న వేసుకుంటావో దేవుడు నీకు అర్థమవుతుంది. దేవుడి ప్రేమ అర్థమవుతుంది. నీలో పాపం అనేది కనబడుతూ ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా కూడా, అరే నీవు ఈ కట్టతో కట్టబడి ఉన్నావు, ఈ పాపంతో కట్టబడి ఉన్నావు, అరే ఈ తాగుడంతా నువ్వు కట్టబడి ఉన్నావు, అరే నువ్వు ఆకు వేసుకుంటున్నావు, ఈ పాపంతో గుట్క వేసుకుంటున్నావు, ఈ పాపంతో కట్టబడి ఉన్నావు, ఇది మంచిది కాదు నీ జీవితంలో అని దేవుడు సెలవిస్తూ ఉంటే, నేను ఇది వేసుకోలేకపోతే నేను ఉండలేను, నేను తాగలేకపోతే నేను ఉండలేను. చాలా మంది ఏం చెప్తుంటారంటే, తాగే వాళ్ళు తన జీవితం అంతా ఏదో నేను పనికి పోయి నాకు నొప్పులు వచ్చి తాగుతున్నా అంటారు. కానీ తాగేవాడు తన తాగుడు జీవితం నుంచి అలా అడ్డగొలత వేసుకుని తాగుతూ ఉంటాడు. ఈ పాపం నుంచి నేను విడిపించాలనుకుంటా, కానీ ఈ పాపం లేని నేను బ్రతకలేను అంటాడు. ఎందుకంటే ఆ బంధకాలతో కట్టబడి ఉన్నారని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాడు తాగాలని తన తాగుడు జీవితంలో తాగుడు వేషంతో లోకాన్ని విడిచిపోతూ ఉన్నాడు. ఈ లోకం అంతా తాగుతే నీ కుటుంబం అంతా వ్యసనాలతో దూషించబడతాది. చూడండి పిల్లరా, ఒక కుమారుడు తన జీవితంలో తాగని జీవితంలో తల్లిదండ్రులు బాగా చూసుకునేవారు. తన కుమారుని బాగా చూసుకునేవాడు, దగ్గర తీసుకునేవాడు, ఏది కావాలని కొనిచ్చేవాడు. కానీ ఒకానొక దినములు వాడు ఏం కలిగినాడంటే తాగుడు విషయంతో బానిస కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినట్టు, అరే నువ్వు తాగుతున్నది మంచిది కాదురా, నువ్వు తాగుతో నీ శరీరం అంతా బాగు కాదురా, నీ శరీరం అంతా గాయపరుచుకుంటున్నావని చెప్పుతూ ఉన్నా కూడా వాడు తాగుతూ ఉంటాడు. చూడండిరా, తాగేవాడికి విలువ ఉంటుందమ్మా? తాగేవాడికి విలువ ఉండదు. ఎందుకు ఉండదంటే, తాగి ఇంట్లోకి వస్తే మనిషికి విలువ ఉండదు.
కనీసం భార్య అన్నం పెట్టాలని అన్నం పెట్టేది, ఒకప్పుడు అన్నం పెట్టేది, ఒకప్పుడు బాగా గౌరవంగా చూసుకునేది, ఒకప్పుడు బాగా చూసుకునేది. కానీ మనిషి జీవితంలో ఎప్పుడైతే తాగుడు విషయంతో లోబడి ఉన్నాడో అప్పుడు తన జీవితం అంతా తిట్టడం, నానేక మాటలు అనడము జరగబడుతున్నది. ఎందుకు? వాటి బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. అరే, ఎందుకు నేను తాగుతూ ఉన్నా? అరే, నా జీవితాన్ని ఎందుకు పతనం చేసుకుంటా? ఒకప్పుడు నా భార్య బాగా చూసుకునేది, ఒకప్పుడు దగ్గరగా తీసుకొని ప్రేమగా నా దగ్గర తీసుకొని అన్నం పెట్టే, ఇప్పుడు నా పిల్లలు చూస్తేనే నన్ను తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. ఎందుకు ఈ స్థితి వచ్చింది అని అర్థం చేసుకున్న స్థితిలో కలగలేకపోతున్నారు. చూడండి పిల్లరా, అందుకే దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యం అనేది, ఖడ్గం అనేది మీ ఎదుట పెట్టి ఉన్నాడు ఆయన. ఈ వాక్యంతో మాట్లాడితే మనసు మార్చుకుంటారని, మీ జీవితాలు మార్చుకుంటారని, నీ పాప జీవితాన్ని మార్చుకుంటారని, నీ పాపం నుంచి విడిచిపెడితే పరలోకానికి చేర్చబడతారని యేసుక్రీస్తు 2000 సంవత్సరంలో నీ కోసమును నా కోసం వచ్చి ఉన్నాడు. చూడండి, మనం చేసే పాపమును, మనం చేసే అతిక్రమమును, మనం చేసే చెడు చూపును, మనం చేసే ప్రతి క్రియలు కూడా దేవుని గాయపరచబడుతూ ఉన్నది. దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నీ భూలోకంలో పెట్టినందుకు బాధపడుతూ ఉన్నాడు. ఆయన కోసం ఏదో చేయాలని అనుకుంటున్నాడు, కానీ దేవుడు మాట వినకుండా లోకానుసారంగా నడుచుకోబడుతున్నాడు. ఆయన ఎంతో బాధ కలుగుతూ ఉన్నాడు. అందుకే దేవుడు కట్టబడిన గాడిద పిల్లను ఎంచుకున్నట్లు, కట్టబడిన గాడిద పిల్లను ఎంచుకున్నట్లు, అదిగో ఆ కట్లని విప్పుకొని రండి అని తన శిష్యులు పంపించి ఉన్నాడు. ఆ గాడిద పిల్లని విప్పుకొని రండి, ఆ గాడిద పిల్ల నాకు అవసరం, ఆ గాడిద పిల్ల నాకు కావాలా అని కోరుకున్నట్లు ఈ రాత్రి కాల సమయంలో కూడా మిమ్మల్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. నీ కట్టుబడే జీవితాన్ని విడిపించబడుతున్న ఈ రాత్రి కాల సమయంలో నీ భవిష్యత్తు నుంచి మార్చబడుతున్నా, ఆ కట్ల నుంచి విడిపించడానికి వాక్యంతో నేను నీతోనే మాట్లాడబడుతూ ఉన్నా అని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడని పిల్లరా, ఎన్నో బంధకాలతో, కానీ దేవుడు ఎన్నో విషయాలతో ఆశీర్వించబడుతున్నారు. దేవుని ఎన్నో మేలులు పొందుకుంటున్నారు, కానీ దేవుని దగ్గర కావలసిన ఆశీర్వాదాలే కోరుకుంటున్నారు, కానీ దేవుని కోరుకోవట్లేదు. డబ్బు కావాలంటే డబ్బులు కావాలంటే డబ్బు ఇచ్చాడు, నీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడికి కావలసిన ఆశీర్వాదాలు ధనమును కోరుకుంటున్నారు, కానీ దేవుని కోరట్లేదు. చూడండి పిల్లరా, ఈ రాజు ఎలాంటి వాడంటే నిన్ను కాపాడుటకు ఈ భూలోకానికి వచ్చాడు ఆయన, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన, నిన్ను కాపాడుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ యొక్క మనసును మార్చుకుంటావో అప్పుడే నిజమైన క్రిస్మస్. 24 తారీఖు రావగానే ఎట్లా జరుపుకుంటారు తెలుసా? నేను చూసినది గ్రామాన్ని, పిల్లప్పటి నుంచి చూస్తూనే ఉన్నాయి గ్రామాన్ని. దేవుడు వాక్యము ఉన్నది ఉన్నది చెప్పబడమన్నాడు. ఏమ్మా, ఒక పట్టణంలో దేవుడు ఉంటాడా? చెప్పరమ్మా. ఒక చెట్టులో దేవుడు ఉంటాడా? ఒక సిలువలో దేవుడు ఉంటాడా? అందుకే మనిషి జీవితంలో నిజమైన క్రిస్మస్ రావట్లేదు. నిజమైన క్రిస్మస్ లేదు ఈ గ్రామానికి, నిజమైన క్రిస్మస్ లేదు ఈ జీవితాల్లో. చాలా మంది దేవుని కోసం ఎంతో ఘనంగా చెప్పి వెళ్ళిపోతారు, కానీ నిజమైన క్రిస్మస్ లేదు. ఎప్పుడు అది నిజమైన క్రిస్మస్ వస్తానంటే
నీ జీవితాన్ని మార్చుకుంటావో, ఆ కట్ల బంధకాల నుంచి విడిపించగలుగుతావో, అప్పుడే నిజమైన క్రిస్మస్. ఒక పాపిని రేణు పాపం చేస్తున్నామంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? నేను పాపం చేస్తున్నాను ఏం చేస్తాడమ్మా? తిరగమలుతాడు. అలాగని నీ ఎదుట ఒక పాపం ఉంది, ఆ పాపం నుంచి విడిచిపెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ పాపంతో కట్టబడి ఉన్నావో ఆ బంధకాల నుంచి నేను విడిపించబడుతున్నాను అంటున్నాడు ఆయన. ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించబడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే ఇప్పబడుతుందో అప్పుడు నీవు రక్షించబడతావు. అందుకే దేవుడు గుర్రాలు కోరట్లేదైనా, తన గాడిదనే ఎంచుకున్నాడు. ఒక రాజు గుర్రం మీద వస్తాడు, కానీ గుర్రం మీద వచ్చేవాడు యుద్ధం మీద వచ్చేవాడు ఈ రాజు. కానీ ఈ రాజు యుద్ధం మీద వచ్చేవాడు కాదు, కానీ ఈ గాడిద మీద కూర్చొని శాంతికరంగా జరిగించాలని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. శాంతి కలగ చేయాలని, ప్రతి జీవితాన్ని కుటుంబాన్ని శాంతి కలగ చేయాలని, ప్రతి మనిషిని కూడా శాంతి కలగ చేయాలని, ప్రతి జీవితాన్ని పాప జీవితాల నుంచి విడిపించి శాంతి కలగ చేయాలని. ఆ గుర్రం ఎవరో తెలుసా? నీవు నేను. చూడండి, ఆ గాడిద ఎవరంటే నీవు నేను. చూడండి, ఆ గాడిద నువ్వు నేనే. ఆ గాడిద నువ్వు నేనే. ఎందుకో గాడిదని అన్నా అంటే లేఖనాలు అంటున్నాయి, దేవుడు గాడిద కోరుకుంటున్నాడు. గాడిద కోరుకున్నవాడు దేవుడు కట్లు విడిపించాడు, ఆ బంధకాల నుంచి విడిపించాడు, ఆ పాప జీవితాన్ని విడిపించాడు, ఆ రోత జీవితాన్ని విడిపించి ఏం చేశాడమ్మా? గాడిద మీద కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు తన ఈ స్వేచ్ఛ వచ్చిందంటే ఆ కట్లు విప్పి ఆయన మీద, ఆ యొక్క గాడిద మీద కూర్చున్నప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఆ గాడిద కట్లు విప్పినప్పుడే స్వేచ్ఛ వచ్చింది. ఆ గాడిద మీద కూర్చోగానే స్వేచ్ఛ వచ్చింది. అందుకే తన జీవితాన్ని దేవుడు అధికారం చేయాలనుకుంటున్నాడు కూర్చొని. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అధికారం ఇస్తావో, ఎప్పుడైతే నీ జీవితం అంతా కూడా దేవా నీవే నాకు దేవుడు, మరి ఏ దేవుడు లేడని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోబడతావో దేవుడు అప్పుడు నీ మీద అధికారం చేస్తాడు. చూడండి, గాడిద మీద కూర్చున్నట్లు దేవుడు అధికారం ఇస్తాడు. అంతలేని విలువ దేవుడు ఎక్కగానే దాని గాడిదకు విలువ వచ్చింది. గాడిద జీవితాన్ని స్వేచ్ఛగా కలిగింది. దేవుడు యొక్క కట్లు ఇప్పగానే దాని దేవుడు కూర్చోని స్వేచ్ఛగా కలగజేశాడు దేవుడు. అంతవరకు కట్టబడిన బంధకాలతో కట్టబడి ఉన్నది దేవుడు చెప్పలేని స్థితిలో. అందుకే ఎప్పుడంటే పాత నిబంధన కాలంలో కట్టబడినట్టు ఈ యొక్క లోకంలో కూడా అలాగనే కట్టబడుతూ ఉన్నారు. పాత నిబంధనలో అలానే కట్టబడి ఉన్నాయి. ఆ కట్లను విడిపించడానికే నూతన జీవితాలుగా కొత్త నిబంధనతో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన. అందుకే జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నది, రాసి ఉన్నాడు ఆయన, సంతోషించుడి, ఉల్లాసము చేయుడి. ఆయన గాడిద మీద పిల్ల మీద కూర్చొని ఏం చేస్తున్నాడమ్మా? అధికారము చేస్తూ ఉన్నాడు ఆయన. చూడండి పిల్లరా, నీ జీవితం దేవునికి ఎప్పుడైతే తీసుకొని ఆయన ఎప్పుడైతే నీ జీవితాన్ని అంకితం చేసుకుంటావో నీ జీవితం మార్చబడుతున్నాడు. ఈ దినంలో నీ జీవితం అంతా మార్చబడుతున్నాడు. ఈ దినములో చూడండి పిల్లరా, కట్టబడిన జీవితంలో ఎలాగ ఉంటాయంటే ఆ తర్వాత ఎలాగ ఉందంటే, చూడండి పిల్లరా, కట్టబడిన జీవితాలు ఎలాగ ఉంటాయంటే బంధకాలతో కట్టబడి ఉంటాయి. అలాగనే కట్ల నుంచి విడిపించలేకపోతూ ఉంటాం. ఆ పాప జీవితంలోనే శాంతి లేకుండా బ్రతుకంతా ఏక దుఃఖములతో, రోగాలతో, అప్పులతో కట్టబడి ఉంటారు ఆ జీవితంలో. కానీ దేవుడు ఎప్పుడైతే
ఆ యొక్క అధికారం తీసుకున్నాడో మనిషి జీవితంలో ఏం కలుగుతుంది? స్వేచ్ఛ కలుగుతుంది. స్వేచ్ఛ కలుగుతుందంటే నువ్వు ఎప్పుడైతే తాగుతూ ఉంటావో నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఎప్పుడైతే వ్యభిచారం చేస్తూ ఉన్నావో నీ జీవితాన్ని మార్చబడుతుంది. స్వేచ్ఛ అనేది నీ జీవితంలో, పాప జీవితాలతో, ఆ రోత జీవితంలో దేవుడు నేను కడిగినప్పుడు దేవుడు స్వేచ్ఛగా నడిపిస్తూ ఉంటాడు. నీకు ఏది కూడా ఎదురు రాదు. చూడండి, పనికి రాని దేవుడు కూడా ఏం చేస్తాడంట? పనికొచ్చేలాగా వాడుకుంటాడంట. చాలా కుటుంబాలు విలువలేని జీవితాలు కాలిగి ఉంటారు. ఇంట్లో తన భర్తనే దూషిస్తూ ఉంటారు, తన పిల్లలే దూషిస్తూ ఉంటారు. పనికిరావు, ఏ పనికిరావు, నువ్వు ఏ దానికి నువ్వు పనికిరావు, వేటికి పనికిరావు, నువ్వు దీనికి పనికిరావు అని ఏం చేస్తుంటారమ్మా? నిందిస్తూ ఉంటారు. బంధువులు కూడా నీకు ఈ ఆస్తి లేదులే, ఏమి లేదులే, నువ్వు ఏ దానికి పనికిరావులే, ఏ దానికి కూడా పనికిరావు అని అనొచ్చేమో. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నేను పనికొచ్చేలాగా వాడుకోబడుతూ ఉన్నాడు. ఆయన నేను పనికొచ్చేలాగా దేవుడే వాడుకోబడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఆయన నేను పనికొచ్చేలాగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. ఎవరైతే నిన్ను నిందించి ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమానించబడి ఉన్నారో, ఎవరైతే నిన్ను దూషించబడి ఉన్నారో, ఎవరైతే నీకు డబ్బు లేదని ఇంతకాలం నీ కొడుకుల మీద నింద అవమానంతో అవమానించబడి ఉన్నారో వాటి నుంచి విడిపించడానికే దేవుడు పనికొచ్చేలాగా అందరి ముందర నిన్ను సాక్షిగా ఎచ్చుగా నిలబెట్టబడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో మార్చబడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎప్పుడంటే నీ పాప యొక్క కట్లు ఇప్పబడితే, నీ పాప యొక్క కట్లు ఇప్పబడితే, నీ జీవితాన్ని స్వేచ్ఛగా ఆయన అధికారం చేయబడితే, విలువలేని గాడిదకు ఎప్పుడు విలువ వచ్చింది? దేవుడు కూర్చున్నప్పుడు విలువ వచ్చిందట దానికి. పనికి రాని గాడిద దేవుడు కూర్చోగానే దేవుడు పనికొచ్చేలాగా వాడుకున్నాడు దాన్ని. చూడండి పిల్లరా, ఎవరు చేయలేని కార్యములు దేవుడు చేయగలుగుతాడు ఆయన. కానీ ఈ రాత్రి కాల సమయంలో మనం ఏ స్థితితో కలిగి ఉన్నామో, ఏ బంధకాలతో కలిగి ఉన్నామో, వేటితో మనము పాపలతో కలిగి ఉన్నామో ఒక్కసారి గుర్తెరగండి. అరే, నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నా జీవితంలో నా రోగం పోదు, నా అప్పులు పోవు, నా బాధ పోదు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఎందుకు వినలే అంటే నీలో ఒక కట్లు కట్టబడి ఉన్నాయి. ఆ కట్లు ఏదో ఈ రాత్రి కాల సమయంలో సరి చేసుకో. ఆ కట్లు ఏంటో కట్టబడి ఉన్నాయో ఒకసారి చూసుకో. అరే, ఈ పాపం అనే కట్టున కడబడుతూ ఉన్నది చూసుకో. నీ ముందర ఉంది. ఈ యొక్క తాగుడు వ్యసన కట్లు నా ముందర ఉందని చూసుకో. అది నీ ముందర ఉంది. ఎప్పుడైతే ఆ కట్లు నీకు కనబడతాయో అప్పుడు దేవుడు నిన్ను స్వేచ్ఛగా చేయబడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని నుంచి విడిపించబడుతున్నాడు. నీ బ్రతుకును మార్చబడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను, బంధకాలలో ఉన్న ప్రజలు దేవుడు విడిపించాడు. ఎన్నో సమస్యలతో, ఎన్నో నిందలతో, ఎన్నో యొక్క బంధకాలతో కట్టబడిన ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విడిపించాడు. ఎందుకో తెలుసామా? వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుని మొరపెట్టేవాళ్ళంట. ఎందుకంటే ఇజ్రాయేల్ రాజు చాలా కఠినంగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను చాలా కఠినంగా చేసేవాళ్ళు. ఐగుప్తుల రాజు చాలా కఠినంగా పన్నులు చేపించేవాడు ఈ రాజు. కానీ అలాంటి రాజు కాదు ఈ రాజు, యేసుక్రీస్తు. నిన్ను బంధకాలు చేసి నిన్ను ఏదో పని చేపించుకోవాడే కాదు ఈ రాజు. నీ పాప యొక్క జీవితాన్ని శుద్ధి చేసి పరలోకాన్ని ఆయన ఎదుట పెట్టాలని, తన తండ్రి ఎదుట పెట్టాలని, ఆయనందు నిన్ను నీతిగా ఎంచబడాలని, ఆయనదు పరలోకంలో నిత్యంలో ఆయన రాజ్యంలో స్తుతించబడాలని. చూడనమ్మా, మన కాలం అంటే ఎంతకాలం బతుకుతామా? ఎంతకాలం బతుకుతామా?
మహా అంటే 60, అధికమైతే 70 బతకగలుగుతాం. ఈ 70 సంవత్సరంలో మనం ఏం చేసేది లేదు. చేసుకోవడం, తినడం, చేసుకోవడం, తినడమే, ఇదే జీవితం. కానీ మనకు ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో ఎక్కడికి పోవాలో ఒకరికి మనకు గుర్తెరగాల. ఏ మార్గంలో ఎంచుకోవాలో మనకు గుర్తెరగాల. ఈ రాత్రి కాల సమయంలో ఏ గాడిద వలె కట్లబడి ఉన్నారేమో వాటిని విడిపించడానికి యేసుక్రీస్తు 2020 సంవత్సరాలు వచ్చి ఉన్నాడు. ఆయన పండగలు చేసుకోబడతాడు. ఎట్లా చేసుకోబడతాడో, విన్నంటే మట్టికే విశ్వాసం, విన్నంటే మట్టికే నా జీవితంలో మార్చుకుంటూ అంటుకుంటారు, కానీ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు, బ్రతుకులు మార్చుకోలేకపోతున్నారు, వాటి నుంచి వాటిని బంధకాల నుంచి విడిపించలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే మన ఉచ్చులతో కలిగి ఉన్నారు. కట్టబడిన గాడిద వలె కట్టబడుతూ ఉన్నారు, కానీ విడిపించలేకపోతూ ఉన్నారు. చూడండి కదా, అలాగా కట్టబడి ఉన్నావేమో ఈ రాత్రికాల సమయంలో, ఆ బంధకాలతో కలిగి ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో. దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వు పనికి రావని ఎవరందరో అనుకోవచ్చు, కానీ నేను పనికొచ్చేలాగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. నేను పనికొచ్చిన విధానంగా వాడుకోవాలనుకుంటున్నాడు. నేను ఈ భూలోకంలో పెట్టాడు ఉన్నాడంటే నీవు దేవుని కొరకు ఏదో పని చేయాలని. నేను ఇక్కడ వాక్యం చెప్తున్నా అంటే దేవుని యొక్క సువార్త చెప్పాలని నా పని. మరి మీ పని ఏంటి? నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే, దేవుని సువార్త ప్రకటిస్తున్నా అంటే అది దేవుడు నాకు పని పెట్టినది. మరి మీ పని ఏంటి? మా గుర్తెరిగారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సుదర్శను రత్నం ఉన్నారు, కీబోర్డ్ కొడుతున్నా అంటే దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాడు. రత్నము దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని పని మీరు చేస్తూ ఉన్నారా? దేవుని ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారా? దేవుని ప్రీతికరంగా బ్రతుకుతూ ఉన్నారా? దేవుడు యొక్క ఆలోచన నడుచుకోబడుతూ ఉన్నారా? అందుకే నేను అన్ని ఫస్ట్ రాగానే నిజమైన క్రిస్మస్ మీ జీవితం లేదు. మీ జీవితంలో నిజమైన క్రిస్మస్ లేదు. కట్టబడిన గాడిద పిల్లని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ విడిపించాలని కోరుకుంటున్నాడు, కానీ దాని మీద కూర్చొని అధికారం చేయాలనుకుంటున్నాడు, కానీ వాటి బంధకాల నుంచి విడిపించాలని కోరుకుంటున్నాడు, కానీ సాతాను బంధకాలతోనే కట్టబడుతూ ఉన్నారు. చూడండి పిల్లరా, మరి చేలులకు పోయి దేవుని మాటలు చెప్పబడుతున్నారా? అరే, క్రిస్మస్ పండగ మా జీవితంలో దేవుడు ఇలాగ వచ్చాడని ఎవరైనా చెప్పగలిగారమ్మా? దేవుని మాటలు ఏదైనా చెప్పగలిగినారా? ఒక డబ్బు ఉందంటే దేవుని కోసం ఖర్చు పెడతారని ఆ యొక్క నీ పని అదే అని గుర్తెరుగుతూ ఉన్నావా? ఇదిగో దేవుని సేవలోనే పని చేస్తా, ఇది చేస్తా అని నువ్వు ఆ యొక్క విషయంలో ఆలోచించుకుంటున్నావా? ఇది నీ పని అని. నిలబడే వాక్యం అనేది పని కాదు. దేవుని సేవలో నువ్వు ఎక్కడ దేవుని యొక్క మాటలు చెప్పినా కూడా దేవుని పనిలో ఉన్నట్లే. దేవుని కొరకు నీ కష్టార్థత వచ్చిన నీ యొక్క ధనవంతు కూడా దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుని కోసం వాడబడతాది, అది కూడా నీ పనే. అందుకే కట్టబడిన జీవితాలుగా బ్రతుకుతూ ఉన్నారు. చూడండి కదా, కట్టబడుతూ ఉన్నారు కానీ విడిపించలేకపోతున్నారు. గాడిద పిల్లను కోరుకున్నట్టు జీవితాలుగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన మన జీవితాలను కోరుకుంటున్నాడు. ఆయన మన బ్రతుకును కోరుకుంటున్నాడు. అయ్యో, నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు ఎంచుకోలేదు నువ్వు అనుకోవచ్చు, కానీ యేసు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితాల వైపు చూస్తున్నాడు, నీ కష్టం వైపు చూస్తున్నాడు, నీ రోగాల వైపు చూస్తున్నాడు, నీ నిందల వైపు చూస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నా కూడా చూస్తూ ఉన్నాడు విడిపించడానికి. కానీ వాటి బంధకాల నుంచి నువ్వు బయటికి రాలేకపోతూ ఉన్నావు.
వాటి బంధకాల నుంచి బయటికి రాలేకపోతున్నావు. దేవుని సత్యం వింటున్నా కానీ గ్రహించలేకపోతున్నావు. దేవుని వాక్యం వింటున్నా కానీ గ్రహించలేకపోతున్నావు. అరే నిజమే కదా, నా జీవితం ఇలా ఉంది కదా, అరే నా జీవితంలో పాపం చేస్తున్నాని గ్రహించలేకపోతూ ఉన్నావు. అందుకే అంటాడు కదా వాక్యంలో, చీకట్లో వెలుగు ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుందంట. అది ఎక్కడ చూస్తామా? యోహాను సువార్తలో చీకట్లో వెలుగు ప్రకాశిస్తుందంట. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దానికి అర్థం చేస్తామా మీకు? ఇంతవరకు అదే చెప్పినది. కట్టబడిన జీవితాలు చీకటిలో దేవుడి వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ఆ కట్టబడిన కట్టును విప్పుకొని రండి. ఆ చీకటి జీవితాన్ని దేవుడు వెలిగించాలనే ఆ కట్టబడిన గాడిద పిల్ల దగ్గర నా దగ్గరికి తీసుకొని రండి అని కోరుకుంటున్నాడు. చూడండి కదా, కానీ ఇక్కడ చీకటి అనేది గ్రహించలేకపోతుందంట. చీకటి అనేది గ్రహించలేకపోతుందంట. ఎలా గ్రహించలేకపోతానంటే, నేను పాపము చేస్తూ ఉంటా, వాక్యము వింటుంటా, అన్ని చేస్తూ ఉంటా, కానీ అయ్యో నిజమైన దేవుడు లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నా కోసం వచ్చాడు, నా పాపాల కొరకు వచ్చాడు, ఆయన నా పాపాల కొరకు భరించడానికి లోకానికి వచ్చాడు, నా కోసం రక్త కార్చాడని గ్రహించలేకపోయిన జీవితాలు కలిగి ఉన్నారు. చాలా మంది నా జీవితం ఎవరిచ్చారు, నా జీవితం నేను బ్రతుకుతున్నాను అనుకుంటారు, కానీ నీ జీవితం ఎవరిచ్చారు తెలుసా? ఈ ఊపిరి ఒక 5 నిమిషాలు ఈ ముక్కు నోరు మూసుకోరమా ఉండగలుగుతారా? ఉండగలుగుతారా? ఉండలేరు. ఈ ఊపిరిని పీలుస్తున్నావంటే ఏందనుకున్నా? ఆయన విలువ తెలవట్లేదు, ఆయన ప్రేమ తెలవట్లేదు, ఆయన కృప నీ మీద ఉందని తెలవట్లేదు. ఆయన మీరు బంధకాలు ఉన్నారని విడిపించడానికే మీరు తెలవట్లేదు, గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే చీకటి దేవుడి యొక్క సువార్త ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వెలుగే దేవుడి వాక్యం అనేది ప్రకాశిస్తుంది, కానీ గ్రహించలేకపోయిన జీవితాలు కలిగి ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడబోతుంటే గ్రహించలేకుండా జీవితాలతో కలిగి ఉన్నారు. అందుకే వెలుగు చీకట్లో ఏం చేస్తుందంట? ప్రకాశిస్తుందంట. అంత కాదు, ప్రకాశిస్తుందంట. తన జీవితంలో వెలుగును నింపాలని ఆ యొక్క చీకట్లో ప్రకాశిస్తుందంట. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని నుంచి వెలుగులోనికి రప్పించడానికి. చీకట్లో ఏమైనా నడిస్తే ఏమున్నాయి కనపడతాయేమా? ఇక్కడి నుంచి రాత్రి పుట్ట చీకట్లో నడుచుకుంటూ పోతే దావల్లో ఏమున్నాయని గుర్తెరుగుతారా? దాన్ని ఏం తీసుకుంటారు? టార్చ్ లైట్ తీసుకుంటారు. టార్చ్ లైట్ అంటే ఒక వెలుగు, ఒక టార్చ్ లైట్ ఒక వెలుగు చూపెడుతూ ఉన్నది. పాము ఎక్కడ ఉన్నదో, అరే ఇది నాకు అపాయం కలుగుతున్నది, తేలు నన్ను కుడితే నాకు అపాయం కలుగుతుందని భయపడుతూ ఉన్నావు, కానీ ఈ పాము వీటికి భయపడుతున్నా కానీ నీలో పాపం ఉందని భయపడలేకపోతున్నావు. దేవుడు ఆ టార్చ్ లైట్ వేస్తే నీ పాప జీవితం ఎలాగ చూపెడతాయక, పాము యొక్క తేలు ఎలా చూపెడుతుందో నీ పాపాలు కూడా అలాగ చూపెడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో వెలుగు అనేది, వాక్యం అనేది దేవుడు నీతోనే మాట్లాడబడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యం అనేది నీ హృదయంతో మాట్లాడబడుతూ ఉన్నాడు. ఆయన చీకట్లో ఎన్ని పాపాలు చేసినా కూడా కనపడవు.
ఎన్ని పాపాలు చేసినా కనకే దేవుడు ఆయన వెలుగు ఏం చేస్తున్నాడంటమ్మా, ప్రకాశించేస్తున్నాడు. ఆయన తన వెలుగును ప్రకాశిస్తున్నాడు. ఎందుకు ప్రకాశించేయాల్సి వచ్చిందంటే, నీవు ఎప్పుడైనా గ్రహిస్తావని, ఎప్పుడైనా ఆయన మాటలకు లోబడతావని, ఎప్పుడైనా ఆయన మాటను కాయగొంటావని, ఎప్పుడైనా పాపాన్ని విడిచిపెడతావని. అందుకే ఆయన ప్రకాశించవలసిన కారణం. అందుకే నీ పాపములో ఉన్నావని చేయబడుతూ ఉన్న చీకటి జీవితాలు. కళ్ళు మూసుకొని మీ ఇంటికి పోగలుగుతారమ్మా? చెప్పుమా. రోజు పోయే దారే కదా. కళ్ళు మూసుకొని ఎలాగ కళ్ళు తెరుచుకొని నడుచుకోగలుగుతావో, కళ్ళు మూసుకొని అలాగ పోగలుగుతావా? పోలేవు. అలా నీ పాప జీవితాన్ని దేవుడు ఎత్తి చూపెడుతుంటే ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు? ఎందుకు నీ జీవితాన్ని విడిపించలేకపోతున్నావు? దేవుడు కట్లు ఇప్పడానికి వచ్చాడు, బద్ధకం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఒక రాజుని మీద అధికారం చేస్తున్నాడంటే ఎంత ధన్యత కలిగి ఉన్నాను నువ్వు. ఒక సర్పంచ్ ఇల్లు ఇస్తాడంటే ఎంత సంతోషిస్తావు? ఈ లోకం సంబంధించిన ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఎంత సంతోషిస్తావు? నీ జీవితంలో నీ పాపం గూడు కట్టిన పాపాన్ని, నీవు కూడు కట్టుకున్న పాపాన్ని దేవుడు విడిపించి నీ మీదే, నీ హృదయంలోనే ఉండి అధికారము చేయాలనుకుంటున్నాడు కదా. నీ దేవుడు నీ మీదే అధికారం చేయాలనుకుంటున్నాడు కదా. మరి ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు? అందుకే లేఖనాలు రాయబడినాయి. దేవుడు విత్తువాడు విత్తనములు తీసుకుపోతాడు. త్రోవ పక్కలో కొన్ని, ముళ్ళ పొదలో కొన్ని, రాతి నెలలో కొన్ని. ఈ మాట ఎందుకు రాయిచ్చాడంటే ఆ యొక్క వాక్యముని మారుతారని. అరే సాతాను నాడు మోసపోయిస్తాడు, సాతాను పాప జీవితంలో నడిపిస్తాడు, సాతాను యొక్క నరకంలో వేయబడతాడు. పొలంలో మనం విత్తనాలు చేయకపోతే నాటగలుగుతామా? విత్తనాలు తీసుకోకపోతే నాటగలుగుతామా? కానీ ఈ భూలోకంలో విత్తనములు ఎవరంటే మనమే. ఈ భూమి ఏదంటే దేవుని యొక్క భూమి. ఈ భూమిలో విత్తనంగా మనం వేసి ఉన్నాడు. ఆ విత్తనమే మనం అనుకోవచ్చు, వాక్యం అనుకోవచ్చు. ఈ వాక్యమే ఎలాంటిదంటే అద్దం ఏ విధంగా ఉంటుందో అలాగనే ఈ వాక్యం. చూడండి, మన అద్దం మీద నిలబడితే మన ఫేస్ ఎలాగుందో చూపెడుతుందో లేదమ్మా? ఈ పాపిడి ఇలాగుందా అని దూక్కుంటాం లేదు అద్దం. జాగ్రత్త ఏంటమ్మా చెప్తున్నాను నేను. ఒక అద్దం మీద నిలబడుకుంటే మనకు కండలేదు కూడా అద్దం మనకు చూపెడుతుంది. మనలో ఏముందో, ఈడ తెల్లగా ఉందో, ఈడ నల్లగా ఉందో చూపెడుతుంది. ఈడ మొట్టు మీద ఉన్నది చూపెడుతుంది. ఒక అద్దం విషయంలో నువ్వు అలా చూస్తూ ఉన్నావంటే ఈ అద్దం లాంటిది వాక్యం. అంటే నీ పాపము ఏదో దేవుడి రాత్రి కాల సమయంలో చూపెడుతూ ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడబడుతున్నాడు, నీ హృదయంతో మాట్లాడబడుతున్నాడు. ఆయన నిజం. నువ్వు నమ్మకపో, దేవుడు నీతోనే మాట్లాడబడుతున్నాడు. ఆయన వాక్యం నేను మాట్లాడుతున్నా, దేవుడైన యెహోవాను నేను మాట్లాడబడుతున్నానని సెలవిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే చీకట్లో ఆయన ప్రకాశించవలసిన కారణం. అందుకే పాప జీవితంలో చీకట్లు కలిగి ఉన్నావని, రోత జీవితంలో చీకట్లు కలిగి ఉన్నావని, లోకంలో కలిగి ఉన్నావని. చూడండి పిల్లరా, గ్రహింపు లేని జీవితాలు ఎలా ఉంటాయంటే కుక్క వాంతికి తీసుకొని ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? తిని మళ్ళా కక్కి అది ఏం చేస్తుంది? తింటుంది.
ఒక కుక్క ఆ యొక్క వాంతికి చేసిన కుక్క మళ్ళీ ఎలాగ తింటాదంటే ఆ యొక్క పాప జీవితం కూడా అలాగ చేస్తూ ఉన్నాం. దేవుని జీవితంలోనే పాపాన్ని విడిచిపెట్టాలా, లోకం నుంచి విడిచిపెట్టాలా, దేవుని వైపు తిరగాల, దేవుని వైపును ఆయన వైపు చూడాలన్న పాప నుంచి కడుక్కొని దేవుని వైపు చూడాలనుకుంటారు. కానీ చాలా మంది కుక్కలాగానే వాంతికి చేసుకున్నట్టు చేసుకుంటున్నారు. కానీ తిరిగి ఏం చేస్తున్నారమ్మా? తింటున్నారు, అలాగ జీవిస్తూ ఉన్నారు. చూడండి పిల్లరా, నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు వస్తుందంటే నీ కట్టు అనే కట్టు ఎప్పుడైతే ఇప్పబడుతుందో, నీ జీవితంలో నువ్వు కట్టబడిన కట్టు ఎప్పుడైతే ఇప్పబడుతుందో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు కార్ది మీద ఎప్పుడైతే కూర్చున్నాడో, ఆయన అధికారం చేస్తూ ఉన్నాడో, అప్పుడు నీ జీవితంలో నీ మీద అధికారం చేస్తాడో, నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ రాబడతాయి. అంతేకాని మనం క్రిస్మస్ జరుపుకుంటున్నా కానీ ఎలా చేస్తూ ఉన్నాం అనేది గుర్తెరగాలి. ఏ మనసు చేస్తూ ఉన్నాం, ఏ హృదయంతో చేస్తూ ఉన్నా క్రిస్మస్. నీ జీవితం క్షణం క్షణము కూడా పరీక్షించుకున్న జీవితాలకు ఉండాలంట. నీ పాపముని ఎదుటనే వెంబడిస్తూ ఉంటారు. జాగ్రత్త. సాతానుగాడు నువ్వు ఏదైతే ఇక పాప జీవితంలో ఈ విడిచిపెట్టకుండా ఈ వీక్నెస్ కలిగి ఉన్నావో అదే లోబడతాడు. నీవు ఈ పాపం చేస్తూ ఉన్నావంటే, ఒకవేళ దేవుడు ఎందుకు యేసు రక్తంతో నువ్వు కడగబడినావంటే వాడు అదే పాపంతో ఏం చేస్తాడంటే వెంబడిస్తూ ఉంటాడు. చూడండి, వేడితో పాపంతో పడి ఉంటారు, అదే బతుకుంటాడు వాడు. చేపకు ఏం చేస్తారమ్మా? ఫస్ట్ ఏదమ్మా చేపలు పడతారు కదమ్మా. ఇక్కడ చేపకు గాలానికి ఏం వేస్తారు? చేపకు గాలముకు ఎర్ర వేస్తాడు. చేపకు గాలము ఎర్ర వేస్తాడు. అలాగనే సాతానుగాడు నువ్వు ఏదైతే నువ్వు లోబడతావో, ఏ పాపానికి లోబడతావో అని ఎర్ర వేస్తాడు వాడు. గుడ్డికి నమ్మకరమ్మ. ఈ రాత్రికాల సమయంలో నువ్వైతే ఎప్పుడైతే గుడ్డికి నమ్ముతావో నీ జీవితం మార్చుకోలేవు, నీ బ్రతుకును మార్చుకోలేదు, నీ కుటుంబం మార్చలేదు, నీ కుటుంబం అంతా వ్యతిరేకమైతే, నీ కుటుంబంలో శాంతి ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో శాంతి కలగలేదు, ఏది కూడా కలగదు. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో ఎలాగ జీవిస్తూ ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. కట్టబడిన గాడిని విడిపించినట్టు దేవుడు ఈ రాత్రి కాల సమయంలో కూడా మిమ్మల్ని కూడా విడిపించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా విడిపించబడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. మీ జీవితాలు కూడా విడిపించబడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. మీ జీవితాలు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడంటే రక్షించడానికి రాజు వచ్చాడని గుర్తెరగాలి. ఒక రాజు, పూర్వంకాలం వింటుంటాం, రాజులు గుర్రాల మీద తిరగవాలని విన్నారు కదమ్మా. కానీ ఈ రాజు గుర్రం మీద తిరిగేవాడు కాదు. ఆయన గుర్రం మీద వచ్చాడంటే నీవు నేను భూలోకం కూడా ఉండలేం. నీవు నేను భూలోకం అస్సలు ఉండలేం. అప్పుడు ఏదంటే ఆయన వస్తుంటే రొమ్ములు కొట్టుకోవాల్సిన సమయం రాబడుతూ ఉన్నది. అప్పుడు నిజమైన అయ్యో నిజమైన దేవుడు వస్తూ ఉన్నాడని అప్పుడు గుర్తెరుగుతావు. నువ్వు అనుకోవచ్చు నీ పాపం చేసి ఉన్నా, నేను చనిపోయాను అనుకోవచ్చు. కానీ నువ్వు ఎలాగ చనిపోయి ఉన్నావు, ఏ పాపముతో చేసి శరీరంతో పాపం చేసి ఉన్నావో అదే శరీరాన్ని దేవుడు లేపబడతాడు. అప్పుడు చూస్తా రొమ్ములు కొట్టుకుంటావు అంట. ఎలా జరగబడతాయంటావు అనుకోవచ్చు. లేఖనాల్లో ఎమ్ముకొల్లతో కూడా మాట్లాడిన దేవుడు. అనేక మంది ఆ యొక్క లోయలు పడింటే ఆ లోయలు ఎక్కడంటే ఎముకలంతా చెల్లా చెదరబడబడినాయి. అక్కడ మాట్లాడబడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఎముకల్లారా అని మాట్లాడితే ఎముకలు వచ్చి యా ఎముక కావాల, నా ఎముక అంటే నా ఎముకకే అతుకబడుతుందంట. ఆ రాయితో మాట్లాడుతాడు దేవుడు. బండదు ఆ యొక్క కొట్టగానే బండ చీల్చి ఏమొచ్చిందమ్మా? నీళ్లు వచ్చినాయి.
సముద్రం మాటగానే సముద్రం 2 పాయలమైంది. ప్రతి వాటితో కూడా దేవుడు మాట్లాడగలుగుతాడు, కానీ మనిషితో ఎందుకు మాట్లాడలేదు తెలుసా? పాపంతో కలిగి ఉన్నాడని. మనిషి జీవితం పాపంతో కలిగి ఉన్నారని. మనిషి పాప జీవితంతో, రోత జీవితంతో కలిగి ఉన్నారని అనే వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ నీ జీవితంలో మార్చుకోలేకపోతున్న జీవితాలు కలిగి ఉన్నావని. చూడమ్మా, నిజమే క్రిస్మస్ నీ మనస్సును మార్చుకొని ప్రతి దినము నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నన్ను పాపల నుంచి విడిపించాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు, నా దేవుడు ఈ యొక్క పాప జీవితం విడిపించాడు, నా దేవుడు నాకు శోధ నుంచి విడిపించాడు, నా దేవుడు తాగు నుంచి విడిపించాడు, నా దేవుడు పంతకాల నుంచి విడిపించాడు, నా దేవుడు ఎప్పుడైతే తీసుకోబడినని అధికారం చేస్తావో, సాక్షి ఇస్తావో, అప్పుడు నీ జీవితం అంతా మార్చబడుతున్నది. అప్పుడు నీ జీవితం అంతా కూడా మార్చబడుతున్నాడు. నీ భర్త, నీ బంధువులు నిన్ను మార్చలేరేమో, కానీ నా దేవుడు మార్చగల సమర్థవంతుడు ఆయన. ఎప్పుడంటే నీ పాపాలు విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీ జీవితం మార్చగలుగుతాడు. నా జీవితం గురించి తెలుసు కదమ్మా. ఈ గ్రామంలో ఉండేవాడిని నేను ఒక 2 సంవత్సరాల వరకు. కట్టుకున్న బట్టలు కూడా లేని స్థితి కలిగిన వాడిని. నేను చెప్పడం అవసరం లేదు మీకు. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉన్నానో, దేవుని సాక్షిగా బతుకుతూ ఉన్నాను, దేవుడు అంచెలంచెలుగా ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వదిస్తబడుతున్నాడు, రక్షించబడుతున్నాడు. దేవుడు పిలిచిన వాళ్ళు, దేవుడు ఒకవేళ తప్పిపోతే దేవుడు ఖచ్చితంగా, దేవుడు తన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చగల దేవుడు. అందుకే దేవుడు నిన్ను రక్షించాడేమో, వాడు విరవేసినాడేమో, నిన్ను జీవితాన్ని విడిపించడానికి, కట్లు విడిపించడానికి రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు విడిపించగలుగుతున్నాడు. అందరు లేచి నిలబడదాము. ఆకాశం చేతులు పైకెత్తి